అందరికీ నమస్తే. ఈరోజు కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ ద్వారా మీకు ఒక మంచి టాపిక్‌ని మనం చెప్పాలని నిర్ణయించాను. ఈ టాపిక్ ఏంటంటే నో యువర్‌సెల్ఫ్. మీకోసం మీరు తెలుసుకోండి. సర్వసాధారణంగా ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ప్రతిదీ తెలుసనుకుంటాం. మన కోసము, మన గురించి అన్నీ తెలుసనుకుంటాం. కానీ మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు తరిచి చూడండి. మనకి మీ గురించి మీకేం తెలుసని. ఒకసారి మిమ్మల్ని మీరు ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా, పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా, అలాగే ఫైనాన్షియల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది ఒక టేబుల్ వేసుకొని మీరు చూడండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు తెలుసుకోకపోతే ప్రపంచంలో దేన్ని తెలుసుకోలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు చక్కగా, నీట్‌గా తెలుసుకోవాలి. మొదట మీ ఫిజికల్ స్టెమినా ఎంతుంది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నఖశిఖ పర్యంతం అంటారు. తల నుంచి కాళ్ళ వరకు మీ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ మీతో పాటు సపోర్టివ్‌గా ఉన్నాయా? లేకున్నా రిజెక్టివ్‌గా ఉన్నాయా? ఏమన్నా హార్మ్‌ఫుల్‌గా ఉన్నాయా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తెలుసుకోవాలి. తర్వాత మీరు మెంటల్ అంటే మనం ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండొచ్చు. మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉన్నామా? మనం కరెక్ట్ డిసిజన్ మేకరా? టైంకి డిసిజన్ తీసుకుంటున్నామా? లేక డిలే చేస్తున్నామా? లేకుంటే భయపడుతున్నామా? మెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్నామా? చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ కన్నా మెంటల్ స్ట్రెంగ్త్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఈ మెంటల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మీలో స్ట్రాంగ్‌గా ఉంటుందో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే స్పిరిచ్యువల్ మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? దేవుడిని నమ్ముతున్నారా? తల్లిదండ్రులను నమ్ముతున్నారా? ప్రపంచాన్ని నమ్ముతున్నారా? నమ్మిన దాన్ని మీరు 10 మందికి కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నారు. అలాగే మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. స్పిరిచ్యువల్‌గా మీరెంత స్ట్రాంగ్‌గా ఉన్నారు? మానసిక ఆనందాన్ని పొందుతున్నారా? ఆనందంగా ఉండడానికి మార్గాలు మీకు తెలుసా? సో, స్పిరిచ్యువల్లీ హౌ స్ట్రాంగ్ యూ ఆర్. అండ్ అలాగే పర్సనల్‌గా మీ పర్సనల్ లైఫ్, మీ సొసైటికల్ లైఫ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది? మిమ్మల్ని ఎక్కడ చూసుకుంటున్నారు? మీకు ఎంతమంది తెలుసు? ఆ నలుగురు అంటారు. ఆ నలుగురన్నా తెలుసా? ఆ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారా? అలాగే మీరున్న అపార్ట్మెంట్‌లో గాని, ఇంటి దగ్గరలో గాని మిమ్మల్ని గుర్తుపట్టేవారు ఒక 100 మంది ఉన్నారా? పోనీ 50 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారా? అంటే పర్సనల్ రెస్పెక్ట్ ఎలా ఉంది మార్కెట్‌లో? మిమ్మల్ని చూడంగానే ఎంతమంది స్మైల్ ఇస్తున్నారు? ఎంతమంది మిమ్మల్ని గౌరవిస్తున్నారు? ఎంతమంది మిమ్మల్ని అడ్మైర్ అవుతున్నారు? ఎంతమంది మిమ్మల్ని చూసి, అరే! ఇతను నాకు తెలుసు అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పర్సనల్‌గా. అలాగే ప్రొఫెషనల్‌గా మీరేదైతే ఉద్యోగంలో ఉన్నారో, దాని గురించి పూర్తి అవగాహన ఉందా? మీరు చేస్తున్న పని సరి అయిందా? మీకు ఇష్టం ఉండే చేస్తున్నారా? కష్టపడి చేస్తున్నారా? ఆలోచించండి. ప్రొఫెషనల్‌గా ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ యువర్ లైఫ్ ఈజ్ హ్యాపీ. ప్రొఫెషనల్‌గా సాటిస్ఫైగా ఉండాలంటే యూ షుడ్ నో అబౌట్ ద ప్రొడక్ట్ గురించి గానీ, కంపెనీ గురించి గానీ, సర్విస్ గురించి గానీ, మీరు చేస్తున్న పని గురించి గానీ, సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారా? హార్డ్‌వేర్‌లో ఉన్నారా? లేకుంటే సేల్స్‌లో ఉన్నారా? మార్కెటింగ్‌లో ఉన్నారా? హెచ్ఆర్‌లో ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే, ఆ ఫీల్డ్ యొక్క పూర్తి నాలెడ్జ్ మీకుందా? ఆ నాలెడ్జ్‌ని బట్టి మీరు చేస్తున్నారు. ఈ ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ అనేది కావాలి అంటే మీరు ఆ చేస్తున్న పని యొక్క పూర్తి అవగాహన ఉండాలి. అలాగే ఫైనాన్షియల్‌గా మీరు ఫైనాన్షియల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు? చాలా మందికి ఏంటంటే ఫైనాన్షియల్‌గా మేము స్ట్రాంగ్ అనుకుంటాం. బట్ ఎంత స్ట్రాంగ్? ఫైనాన్షియల్‌గా వీక్ అంటాం. వీక్ అంటే ఏంటి? అంటే మీ దగ్గర ఉన్నది సరిపోకనా? కాదు. అంటే ఫస్ట్ యూ షుడ్ హావ్ టు రైట్ డౌన్ వాటెవర్ అసెట్స్ యూ గాట్ ఇట్. ఫైనాన్షియల్లీ అంటే కేవలం డబ్బు, ఆస్తులే కాదు. మీ పీఆర్ కూడా ఒక ఫైనాన్షియల్ అసెట్. కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్‌ని మీరు తెలుసుకోవాలంటే మీ దగ్గరున్న ప్రతి ఒక్క రూపాయిని మీరు పేపర్ మీద రాసి చూసుకొని, దాన్ని కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎంతుందో. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, మీ అసెట్స్ కావచ్చు, మీ పీఆర్ అసెట్స్ కావచ్చు, మీ యొక్క అన్ని అసెట్స్ ఫైనాన్షియల్ అంటే నాట్ ఓన్లీ మనీ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ ఫిజికల్, మెంటల్, పర్సనల్, ప్రొఫెషనల్ ఎవ్రీథింగ్ కౌంట్స్ ఇంటూ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. సో, ఆ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది ఎండ్ పాయింట్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇదన్నీ కలిస్తేనే మీ యొక్క అసెట్స్. ఇవన్నీ కలిస్తేనే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నట్టు. కాబట్టి ఈ వివరాలన్నీ మీరు నీట్‌గా ఒక పుస్తకంలో గాని, లేకుంటే ఒక డైరీలో రాసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. నో యువర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వివరాలన్నీ తెలుసుకున్నట్టయితే మీ మీద మీకు 100% కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎక్కడైతే మనకు లోపాలున్నాయో అది ఫిజికల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు, స్పిరిచ్యువల్‌గా కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు, ప్రొఫెషనల్‌గా కావచ్చు.
ఫైనాన్షియల్గా ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న మెసేజ్ మీరు క్లియర్గా అర్థం చేసుకొని దీన్ని మీరు పాటిస్తే ఈ మీ లైఫ్ యొక్క జర్నీ చాలా హ్యాపీగా జరుగుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నందుకు ఏదైనా తప్పులుంటే క్షమించండి.